ప్రైజ్ లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన నిద్ర నుంచి చురుకని మెలుకున్నాను గురించి మరో సూర్యోదయించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈరోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాస్తులతో మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల తండ్రి ఇంతకాలం సజీలకులోంచి భద్రపరిచి కాచి కాబడి సంరక్షించి మరో సూర్యోదయాన్ని చేరు నూతన దినాన్ని చేరు మీకు వందనాలు. ఈరోజంతా కూడా తండ్రి మీ కృపలో ఉన్న భద్రపరచండి, మీ సహాయాన్ని ఉండి మేము చేయు ప్రతి పని ద్వారా వాళ్ళు మహింపరిచి కనపరిచే భాగ్యాన్ని ఉండి మా పని పట్ల తొడిగినండి, మా రాకపోకలను భద్రపరచండి. మేము చేయు ప్రతి పని నాయన మీ చిత్తానుసారమైన పనిలాగా ఉండేలాగా సహాయాన్ని ఇవ్వండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలో తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప మాకు అనుగ్రహించండి. మీ కృప మాకు అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు నాయన. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారు, ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపం చేసుకోండి. ప్రార్థన అవసరం కోరిన బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఏ విషయమైన బిడ్డలు మీ పాదాల చెంత మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు నాయన తండ్రి, భయంకర పరిస్థితి అయినా కావచ్చు నాయన తండ్రి. మీ కృపలో జ్ఞాపం చేసుకుని ఆయన సహాయం చేయను ఆయన, మేలుతో నింపండి అయ్యా, మీ కృపతో నింపండి నాయన తండ్రి. మీ కనికరం చూపించండి, సహాయం దయచేయండి. సహాయం ఇస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా, ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నాను తండ్రి. అయ్యా, మీ కృపతో నింపండి. రక్షణ అనుభవం లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి. అయ్యా, మా కొరకు త్వరలో మీరు రాబోతున్నారు నాయన, మీరు అక్కడ సిద్ధపాటు దయచేయండి తండ్రి. మా దోషాలను బట్టి మమ్మల్ని శిక్షించక, మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించక, మమ్మల్ని క్షమించి మా కోసం సిలువలో కాచిన రక్తంలో నాయన తండ్రి మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించిన ఆయన, మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, కనికరం కలిగిన దేవుడు నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈరోజు సంపుటనలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి. ఎంతకాలం కాపాడారు, నూతన సంవత్సరం దాకిటి ఇచ్చారు, అందరి బట్టి మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు దంపతులు జరుపుకొని మిమ్మల్ని స్థుతించి మాహింపచ్చి గణపరిచే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృపనిస్తున్నందుకు మీకు వందనాలు. అదేవిధంగా తండ్రి నాయన, మరి ఎంతమంది బిడ్డలు తండ్రి తమ వివాహ దినాలు జరుపుకున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి. ఫలించి అభివృద్ధి చెంది రాబోతరాలకు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఆయన తమ ప్రియులను పోగొట్టుకుని అని జ్ఞాపకం చేసుకుంటున్నారు నాయన, మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం చేయండి. మీ అందరినీ నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ అయ్యా మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు, కనికరము కలిగిన దేవుడు నాయన. ప్రతీది మీ చేతుల్లో పెడుతున్నా, మీ సహాయాన్ని ఇవ్వండి. సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి నాయన మీ కృపలో మనం భద్రపరచండి. మేము చేయు ప్రతి పని ద్వారా మేము మహిమపరిచి గర్వపరిచే భాగ్యాన్ని ఇవ్వండి అయ్యా. మీ కృపాను గురిస్తున్నందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఇక నాయన తండ్రి తిరిగి నాయన మళ్ళీ రాత్రికాల ప్రార్థన పాల్గొనేంత వరకు నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా పరగతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట బతిమాలుకొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిని సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైందని గాక, ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే
కాచినావు నీకు స్తోత్రము.